వేల మంది ఈ వృత్తి మీద ఆధారపడుతున్నారని ప్రభుత్వం దగ్గరనే లెక్కలు ఉన్నాయి. 10 లక్షల మంది కళ్ళగీత వృత్తి మీద ఆధారపడుతున్నారు, నీరాగూడెం మీద ఆధారపడుతూ ఉన్నారు. ఇవాళ సాంప్రదాయకమైన మా అస్తిత్వాన్ని, మా ఆత్మగౌరవం ఈ హైదరాబాద్ నడిపడ్డ ఇవాళ గతంలో ఎక్సైజ్ మంత్రిగా ఉన్న సీనన్న తీసుకొచ్చే దాన్ని ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉండాలని చెప్పేసి, అన్ని కేంద్రాల్లో ఉండాలని చెప్పి, వృత్తి చేసే వాళ్ళందరికీ కూడా నీరా ప్రాజెక్టులు రావాలని చెప్పేసి, ఉపాధికి స్వయం ఉపాధికి యువతకు అందాలని చెప్పేసి, ఆత్మగౌరవంతో పాటు ఆర్థికంగా బలపడాలి గౌడన్నలని చెప్పేసి తీసుకొచ్చే ప్రాజెక్టును ప్రభుత్వము దీన్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేసి ఇవాళ పరిపాలన చేసి ఒక హోటల్గా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మా ఆత్మగౌరవ సమస్య. 9వ తారీఖు 10వ నెల 2024 నాడు ఎక్సైజ్ డిపార్ట్మెంటు, టూరిజం డిపార్ట్మెంటు, బీసీ కార్పొరేషను ఇది డాడీ టాపర్కు అప్పచెప్పాలి, కార్పొరేషన్కి అప్పచెప్పాలని జీవో ఇస్తే కూడా ఇవాళ టూరిజం సంబంధించిన ఎండి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి తను బేఖాతరు చేసి ఇవాళ హోటల్కి మార్చడం కోసము ఆ జీవోను అమలు చేయకుండా ప్రైవేటు వ్యక్తులు చేసి మా గౌడల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. కాబట్టి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వారం రోజుల కనుక మా డాడీ కార్పొరేషన్కు ఈ భవనాన్ని అప్పచెప్పకపోతే రాష్ట్రంలో ఉన్న లక్షల మంది వచ్చి ఈ గౌడ భవనాన్ని గౌడ కులస్తులే సొంతం చేసుకుంటారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. గతంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వము ఇంత అద్భుతంగా సీనన్న నాయకత్వంలో నీరాని చూస్తున్నారు. మీరు ఎంతో హట్టాసంగా వేలాది మందితోటి ప్రారంభించుకున్నటువంటి పైలట్ ప్రాజెక్టుగా ఉన్నటువంటి నీరా ప్రాజెక్ట్ని అద్భుతంగా తీర్చిదిద్దినందుకు మరొకసారి సీనన్నకి ధన్యవాదాలు. ఇప్పుడు ఈరోజు చూస్తూ ఉన్న పరిణామాలు చూసినట్లయితే అందరూ భయపడ్డట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మొత్తం గౌడుల పైన కత్తి పెట్టడం ఖాయం అన్నట్టుగా అందరూ భయపడే పరిస్థితులే మళ్ళీ ఇప్పుడు ఆచరణలో చూపిస్తూ ఉన్నారు. వచ్చిన వెంటనే హైదరాబాద్ కళ్ళు దుకాణాల పైన దాడులు చేశారు. అదేవిధంగా ఎక్కడికక్కడ బైండ్ ఓవర్ కేసులు పెట్టి వేలాది మందిని జైళ్ళలో పెట్టారు. ఇప్పుడు మనం అనుకున్నాం నీరా ప్రాజెక్ట్ అన్న ఉంటుంది కావచ్చు అనుకుంటే దీన్ని కూడా గౌడులకి అస్తిత్వానికి సంబంధించిన అంశాన్ని మొత్తం తాకట్టు పెట్టి ట్యాంక్ బండ్లు కలిపేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. కబద్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం మేము అంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, వారి దాదమ్మ జేజమ్మలను కూడా ఎదిరించినటువంటి శక్తి సామర్థ్యాలు గౌడ్లకే ఉన్నాయి. కాబట్టి ఆనాడు చరిత్ర చూసినట్లయితే నీరా ప్రాజెక్ట్ అనేది మా అస్తిత్వం. ఎన్నో పోరాటాలు చేసి ధర్మభిక్షం గారు లాంటి వాళ్ళు నీరా కావాలని చెప్పేసి ఆనాటి నుండి పోరాటం చేయడం వల్ల తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి ఈ నీరా ప్రాజెక్ట్ ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. ఈ తాడి చెట్లు గౌడ్ల అస్తిత్వానికి ఒక సిగ్నల్లాగా ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం ప్రాజెక్ట్ నీరా ప్రాజెక్ట్ అంటే ఒక కేపు ప్రాసెసింగ్ యూనిట్ కాదు, మొత్తం బిల్డింగ్కే నీరా కేప్ అని పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రాసెసింగ్ యూనిట్ ఇచ్చినాము, అదేదో ఈ యొక్క స్టాల్ ఇచ్చినాం అని చెప్పేసి ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెప్పి మేము జీవో ఇచ్చినాం అంటున్నాం. టోటల్ బిల్డింగ్ మొత్తం కూడా గౌడుల చేతుల్లో ఉండాలి. గౌడుల అస్తిత్వం కలిగిత కార్పొరేషన్కి ఇవ్వాలని చెప్పేసి మీ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షం లోపల ఇంతకుముందు మా సంఘాలు కూడా మేము డిస్కస్ చేస్తాం. లోపల మేము ఉద్యమాలు చేయడం కొత్త కాదు. మేము ఏదో అనుకుంటా ఉన్నారు, గౌడులు అంటే ఏదో అనుకుంటాం. కళ్ళబోలు ఏదో చిన్న కార్పొరేషన్ చైర్మన్లో, చిన్న ఎమ్మెల్సీలో ఏదో కుక్కకి బిస్కెట్ వేసినట్టుగా గౌడులు అనుకుంటారు. మా సత్తా తెలుసు. మేము ఎంత శక్తివంతులమో, ఎంత చైతన్యపరులమో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి తెలుసు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంటుంది. ఇక చాలా మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి తెలుసుకోవాలి. మేము ఒక పిలిపించినామంటే లక్షలాది మంది కదులుతాం. తేనె తిట్టని కదిలించొద్దు. ఇట్లాంటి చిన్నటువంటి భవనాల పైన మీ అగ్రకులాల పెత్తనం చూపించి మా చేతుల్లో నుంచి దారుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కబద్దార్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మేము మొత్తం టైం బాండ్ పెడతాం. ఆ టైం బాండ్ లోపల మొత్తం బిల్డింగ్ అంతా కూడా మా హ్యాండ్ ఓవర్ చేయాలి. మా కలుగిత కార్పొరేషన్ కంట్రోల్ ఉండాలి, బీసీ కార్పొరేషన్ కంట్రోల్ ఉండాలి. పొన్నం ప్రభాకర్ గారు, మహేష్ అన్న, మిగతా కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తక్షణమే గౌడులకు అప్పగించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గౌడుల అస్తిత్వమైన నీరా కేపు పైన కుట్రలు చేయడం వెంటనే విరమించుకోవాలని మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అక్టోబర్ నెలలోనే ఈ నీరా కేపును టూరిజం డిపార్ట్మెంట్ నుండి మరి ఈత కార్పొరేషన్కు అప్పగిస్తూ జీవో రిలీజ్ చేసింది. మరి ఆ జీవో అట్లా ఉండగానే మరి ఇది ప్రైవేట్ వ్యక్తులకు శంకర్ రెడ్డి అనే వ్యక్తికి అప్పగించి మరి గౌడ్ల అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తుంది. ముఖ్యంగా ఈ నీరా కేప్ అనేది మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ అన్న మరి నిరుపేద గీత కార్మికులకు, అదేవిధంగా నిరుద్యోగ గౌడ యువతకు మరి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మరి ట్యాంక్ బండ్ దగ్గర మరి నీరా కేప్ను ఏర్పాటు చేసి మరి ప్రపంచ దృష్టిని కూడా మళ్లించే విధంగా మరి నీరా కేప్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి నీరా కేప్ను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఒక
సంవత్సరం లోపే మరి ఇది లెగ్ వ్యూ బ్యాంకెట్ హాల్ అని ఫుడ్ కోర్ట్ అని చెప్పి మరి నీరా యొక్క అస్తిత్వాన్ని లేకుండా చేసే కుట్రలు చేస్తుంది. దీని వెంటనే మరి కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలి. లేని ఎడల గౌడ సంఘాలు అదేవిధంగా తెలంగాణలో ఉండే అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని మరి పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము యుద్ధం చేసేదానికి కూడా ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి గారు ఒక వారం రోజులు టైం ఇచ్చిండు. ఈ వారం లోపల ప్రభుత్వం అసలు ఏం చేయదలుచుకున్నారు మా యొక్క ఆలోచన మీద ఆ జవాబు చెప్పాలి. ఈ వారం రోజు దాటిందనుకో ప్రభుత్వం జవాబు చెప్పకపోతే 5 లక్షల మందితోటి మేము ఒక నెల రోజుల లోపల పెద్ద బహిరంగ సభ పెట్టి ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. श्रीमान श्रीनिवास गौड़ साहब जी ने मुझे बुलाया, मैं आप सबका और उनका सबका धन्यवाद करता हूं। और जो नीरा का सब्जेक्ट है तो मैं मोहन सिंह आलूवालिया ग्वाला गद्दी का भी प्रेसिडेंट हूं। ग्वाला गद्दी एक नेशनल ऑर्गेनाइजेशन है और ग्वाला गद्दी हर प्राकृतिक चीज़ को जो प्रकृति से प्राप्त होती है उसकी रक्षा करने वालों को, उसको बनाने वालों को, उसको प्रमोट करने वालों को सबकी रक्षा करने का काम करती है। कांग्रेस को ये बात याद रखनी चाहिए कि ग्वाला गद्दी ने एक दूध की मिलावट को रोकने के लिए राष्ट्रव्यापी आंदोलन चलाया था और कांग्रेस मुख्यालय पर जाके ताला लगा दिया था। वो आंदोलन 1 साल चला था। यदि नीरा पर आफत आती है, ताड़ी पर मुसीबत आती है और ताड़ी और नीरा का उत्पादन करने वाली गौड़ कम्युनिटी पर मुसीबत आती है तो ग्वाला गद्दी आपके साथ खड़ी होगी। आप यहाँ आंदोलन करेंगे, हम आपके पक्ष में दिल्ली में कांग्रेस मुख्यालय के सामने जाकर आंदोलन करेंगे। और ये जो कम्युनिटी है, जो गौड़ कम्युनिटी है, ये नेशनल कम्युनिटी है। ऐसा नहीं है कि आंध्र प्रदेश की कम्युनिटी है या तेलंगाना की कम्युनिटी है। इस कम्युनिटी के नाम बदले हुए हैं पर ये देश की प्रमुख कम्युनिटी है और देश की लीडिंग कम्युनिटी है। दक्षिण से लेकर पश्चिम से ले से उत्तर सब तरफ इस कम्युनिटी का प्रभाव है, संख्या बल है और ये सारी संख्या बल एक दूसरे से जुड़ी हुई है। इसका बहुत बड़ा नुकसान कांग्रेस को उठाना पड़ेगा यदि वो इस नीरा को बंद करने का काम करती है तो मैं बस इतनी बात कहूँगा कि ये नेशनल कम्युनिटी है, इसको हल्केपन में ना लिया जाए। और ये कम्युनिटी सरकार बनाने का काम भी करती है, सरकारों को तोड़ सकने की क्षमता भी रखने का काम करती है। बस इतनी बात कहूँगा और शिव कुमार जी का और आप सबका बहुत बहुत मैं धन्यवाद करता हूँ। और इतना अच्छा आपकी संख्या, उपस्थिति और इतना अलग अलग ऑर्गेनाइजेशन, बहुत सारे ऑर्गेनाइजेशन हमारे कम्युनिटी में यहाँ काम करते हैं, ये सोच कर भी बहुत अच्छा लग रहा है। धन्यवाद, नमस्कार।